అలాగే నా పేరు మైత్ర వెంకట మై ఛానల్ ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవద్దు. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆన్‌లో పెట్టుకోండి. నా ఫర్దర్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. ఫ్రెండ్స్, నేను వైజాగ్‌లో చిత్రాలయ మాల్‌లో సెకండ్ ఫ్లోర్‌లో దర్ఫీ అని ఒక కేఫ్‌నైతే ఓపెన్ చేశాను. సో చాలా అంటే చాలా ఫెంటాస్టిక్ ఫుడ్ ఉంది అక్కడ. అండ్ కాఫీస్‌లో కూడా చాలా యూనిక్ వెరైటీస్ ఆఫ్ కాఫీస్ ఉన్నాయి. సో ఎవరైతే కెఫే లవర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా రండి. యూనిక్ కాఫీస్ ఉన్నాయి. యూనిక్ ఫుడ్ ఐటెమ్స్ ఉన్నాయి. వాటన్నిటిని కూడా ట్రై చేయండి. ఎక్స్‌ప్లోర్ చేయండి. మొజిటోస్, మాక్‌టైల్స్, మిల్క్ షేక్స్, థిక్ షేక్స్, చికెన్, వెజ్, క్రాబ్ లాలీపాప్ ఇలాంటివన్నీ ఉన్నాయి మన దాంట్లో. సో రకరకాల థింగ్స్ అయితే ఉంటాయి మన దాంట్లో. యూ కెన్ ట్రై ఆల్ దోస్ థింగ్స్. అదే కాదు, మన దగ్గర పేస్ట్రీస్, తిరామిసు లాంటివి కూడా అవైలబుల్ ఉన్నాయి. మాచా కూడా అవైలబుల్ ఉంది మన దగ్గర. సో యూ కెన్ ట్రై ఆల్ దోస్ థింగ్స్. అండ్ ఈవెన్ న్యూటెల్లా బర్గర్స్ కూడా ఉన్నాయి మన దగ్గర. సో రండి, ట్రై చేయండి. అడ్రస్ గుర్తుంది కదా, జగదాంబ థియేటర్ పక్కన చిత్రాలయ మాల్ సెకండ్ ఫ్లోర్. డోంట్ ఫర్గెట్ టు విజిట్. ఏదైనా మూవీ చూసేటట్టయితే చిత్రాలయ మాల్కి, జగదాంబకి, మెలోడీకి ప్రిఫరెన్స్ ఇవ్వండి. అవి చూసుకొని అలాగా డైరెక్ట్గా కేఫేకి అయితే వచ్చేసేయండి. ట్రై చేయండి. థ్యాంక్ యూ. సో బేసిక్‌గా రాజమౌళి గారు అండ్ మహేష్ బాబు గారి సినిమా నుంచి మనకైతే ఇప్పటివరకు ఎటువంటి అప్డేట్స్ రాలేదు. అండ్ ఒక అప్డేట్‌కి సంబంధించిన అప్డేట్ ఇచ్చారు. బట్ అది కూడా ఎప్పుడో నవంబర్‌లో వచ్చేదానికి మనకి ఆగస్ట్ 9థ్ అయితే అప్డేట్ ఇచ్చారు మనకి. సో చాలా క్లియర్‌గా చెప్పారు. డియర్ సినిమా లవర్స్ ఇన్ ఇండియా అండ్ అరౌండ్ ద వరల్డ్ యాస్ వెల్ యాస్ ఫ్యాన్స్ ఆఫ్ మహేష్, ఇట్ హ్యాస్ బీన్ ఎ వైల్ సిన్స్ వి బిగిన్ షూటింగ్. సో మీ అందరూ ఎంత ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారో నాకు తెలుసు. బట్ the story and scope of of this film are so vast that I feel mere pictures or press conferences cannot do it justice. We are currently working on something to showcase the essence, depth, and immersive world we are creating. This will be unveiled in November 2025, and we are trying to make it a never before seen reveal. Thank you for all of your patience అని చెప్పి ఆయన పెట్టారు. సో బేసిక్గా నవంబర్లో ఒక నెవర్ బిఫోర్ సీన్ రివీల్ అయితే ఉంటుంది ఈ సినిమా కోసం. సో అప్పటి వరకు కొంచెం వెయిట్ చేయండి. ఈ సినిమా చాలా పెద్దది, చాలా గ్రాండ్ అని చెప్పి చెప్తున్నారు ఆయన. సో బేసిక్‌గా నవంబర్‌లో మనకి ఇదొక క్లారిటీ అయితే ఉంది. నవంబర్‌లో ఇది రిలీజ్ ఉంది మనకి. అయితే 'నెవర్ బిఫోర్ సీన్' అనే ఒక దానికి 2 మీనింగ్స్ ఉన్నాయి ఇక్కడ. యాక్చువల్‌గా నేను చాలా లేట్ అయ్యాను దీని గురించి వీడియో చేయడం. బట్ ఇప్పుడు ఫైనల్‌గా చేస్తున్నా. సో అందులో పాయింట్ నెంబర్ 1 ఏంటో తెలుసా? బేసిక్‌గా ఒక గ్లింప్స్ రాబోతుంది. ఒక పోస్టర్ కాదు. ఒక చిన్న పోస్టర్ ఏదో వదిలారులెండి. బట్ అది కాదు. ఒక హ్యూజ్ గ్లింప్స్ అయితే రాబోతుందనమాట. చాలా హ్యూజ్ గ్లింప్స్ అది. సో మనకేదైతే మెడలో ఆ లాకెట్ అది చూపిచ్చారో, అది దానితో పాటుగానే ఉండే షాట్ అయినా అయ్యుండొచ్చు. వేరేదైనా అయ్యుండొచ్చు. బట్ ఒక గ్లింప్స్ ఉంటది. అండ్ ఆ గ్లింప్స్‌లో ఈ సినిమా ఎంత పెద్దది, దీని ప్రపంచం అంటే ఈ సినిమాలో ఉన్న వీళ్ళు క్రియేట్ చేసిన వరల్డ్ ఎలా ఉంటుంది అనేది ఒక క్లియర్ కట్ క్లారిటీ ఉంటది. అండ్ అది చాలా అంటే చాలా మెస్మరైజింగ్ అండ్ మైండ్ బ్లోయింగ్. అంటే కళ్ళకి చాలా అంటే చాలా ఏమంటారు, ఇంపుగా కూడా కాదు. అంటే ఇప్పుడు నువ్వు చూపు తిప్పుకోలేనంత అద్భుతంగా ఉంటది. అంటే లైక్ ఇప్పుడు నీకెట్లా అంటే, ఏమో నువ్వు బాగా ఇష్టపడుతున్నావు ఒక అమ్మాయిని. చాలా ఇష్టపడుతున్నావు ఒక అమ్మాయిని. ఆ అమ్మాయి చాలా అందంగా ఉంటది కూడా. ఒకరోజు ఆ అమ్మాయి ఫంక్షన్ కోసం అని చెప్పి మంచిగా రెడీ అయింది. ఏదో పండగో, ఫంక్షనో మొత్తానికి మంచిగా శారీ కట్టుకొని, రెడ్ కలర్ శారీ కట్టుకొని, బ్యాంగిల్స్ ఏసుకొని, మెడలో లైట్‌గా అట్లా చిన్న చైన్ లాంటిది ఒకటేసుకొని, నో లైట్ చెవిలీలు పెట్టుకొని పర్ఫెక్ట్ హెయిర్ స్టైలు అది కూడా వదిలేసింది. హెయిర్ కర్లీ హెయిర్ వదిలేసింది. కర్లీ కూడా అదే ఏమంటారు దాన్ని, రింగులు కాదు. కొంచెం కర్లీ కర్లీగా ఉంటది. అలా యేసుకొని వదిలేసింది జుట్టు. అలా వస్తోంది. సడెన్‌గా గాలేసింది. జుట్టు అట్లా పక్కకి ఎగురుతూ ఉంటే ఇట్లాగా మొత్తం నీ కళ్ళ ముందు ఒక అద్భుతాన్ని చూసిన ఫీలింగ్ ఉంటది నీకు ఆ టైంలో. నువ్వు చూపు తిప్పుకోలేవు. అసలేందో నీ కళ్ళు ఆనందంతో నిండిపోతాయి. ఏదేదో అయిపోద్ది నీకు. ఏం జరుగుతుందో అర్థం కాదు. బాడీలో ఏమంటారు, హార్మోన్స్ అన్నీ గూడా చాయ్ అని లేస్తాయి. రోమాలు నిక్కబొడుచుకుంటాయి. చాలా జరుగుతాయి. ద సేమ్ థింగ్ విల్ హ్యాపెన్ వెన్ యూ సీ ద గ్లింప్స్ ఆఫ్ ఎస్ఎస్ఎంబీ 29. అసలు దాని గురించి ఇన్‌సైడ్ ఇన్ఫో ఉంది. ఒక ఇద్దరితో మాట్లాడాను యాక్చువల్లీ. వాళ్ళు చెప్పారు దానికోసం. అసలు 20 నిమిషాలు వర్ణిస్తా ఉన్నారు దానికోసం. అలా ఉంటది, ఇలాగుంటది, అద్భుతంగా ఉంటది అది ఇది అని చెప్పి. ఆ లెవెల్‌లో ఉంటదంట. మరి అది ఏమో మరి వాట్ దే ఆర్ ప్లానింగ్ అనేది ఇంక వాళ్ళకే తెలియాలి. అసలు ఏంటి, ఎట్లాగా అనేది. సో చూడాలి మరి ఇంక ఎట్లా ఉంటది ఏంటనేది. సో ఇది కాయిన్‌కి ఒక సైడ్. నెవర్ బిఫోర్ సీన్ అన్నదానికి. ఓకే. కాయిన్‌కి రెండో సైడ్ ఏంటో తెలుసా? మనకి ఆ టైంలో ఒక మోషన్ పోస్టర్, ఒక గ్లింప్స్ ఇవన్నీ వస్తాయి గదా! సో, ఆ మోషన్ పోస్టర్‌ని లాంచ్ చేయబోతోంది హాలీవుడ్ డైరెక్టర్ అయిన జేమ్స్ కెమెరూన్.
యాక్చువల్లీ 2025 డిసెంబర్లో అవతార్ది పార్ట్ 3 రిలీజ్ ఉంది కదా. ఆ పార్ట్ 3 రిలీజ్ ఇండియన్ ప్రమోషన్ కోసం జేమ్స్ క్యామరూన్ ఈస్ కమింగ్ టు ఇండియా ఇన్ నవంబర్. ఇంకా డిసెంబర్లో రిలీజ్ కాబట్టి ఇన్ నవంబర్ ఈజ్ కమింగ్ టు ఇండియా. నవంబరా డిసెంబరా రిలీజ్ ఇది, అది ఇంకా ఆ టైంలోనే ఉంటుందిలేండి. అవతార్ ఫైర్ అండ్ యాష్ రిలీజ్ డేట్ రా, ట్రైలర్ రిలీజ్ డేట్ కాదు, ట్రైలర్ రిలీజ్ డేట్ నాకెందుకు. డిసెంబర్ 19th. ఎస్ నా అదే ఐడియా ఉంది కదా, డిసెంబర్లోనే ఉంటుంది మ్యాక్సిమం ఈ సినిమా. సో డిసెంబర్లో రిలీజ్. సో డిసెంబర్ రిలీజ్ కోసం ఆయన ప్రమోషన్ కోసం నవంబర్లో వస్తున్నారు. అండ్ ఆ టైంలో ఆయన ఈ సినిమా పోస్టర్ని లాంచ్ చేయబోతున్నారు. SSME 29 ది గ్లోబ్ ట్రోటర్. మ్యాక్సిమం అదే టైటిల్ ఫిక్స్ అయిపోయే ఛాన్స్ అయితే ఉంది, గ్లోబ్ ట్రోటర్ అని. ఓకే, సో నాకు తెలిసి కొంచెం మంచి ఫ్యాన్సీ నేమ్ అండ్ వరల్డ్ వైడ్ కనెక్టింగ్ నేమ్ కూడా అది డెఫినెట్గా. అండ్ నా గెస్ అయితే అదే ఉంచేస్తాను అనుకుంటున్నాను నేను. RRRకి ఎలాగైతే ఊరికే అది పెడితే అది అదే సినిమా టైటిల్ కింద పెట్టేశారో, అలాగే ఒక గ్లోబ్ ట్రోటింగ్ యాక్షన్ అడ్వెంచర్ అని పెట్టారు కాబట్టి అదే గ్లోబ్ ట్రోటర్ అనే పెట్టేస్తారు నాకు తెలిసి. సో మై గెస్ ఈజ్ దట్ వన్. సో నేను అనేది ఏంటంటే, ఇక ఇది జేమ్స్ క్యామరూన్తో ఆ మోషన్ పోస్టర్ లాంచ్ చేయించడం అనే ఐడియా ఏదైతే ఉందో అది నెవర్ బిఫోర్ సీన్ ఇన్ ఇండియన్ సినిమా. ఎందుకంటే దీన్ని ఉపయోగించి హాలీవుడ్ మూవీస్ ఏ కంట్రీస్లో అయితే హ్యూజ్ లెవెల్లో రిలీజ్ అవుతాయో ఆ ప్రాంతాలన్నిటిలోని కూడా దే విల్ మార్కెట్ ఇన్ ద నేమ్ ఆఫ్ గ్లోబ్ ట్రోటర్. ఓకే, సో ఫస్ట్ ఎవర్ ఇండియన్ సినిమా రిలీజింగ్ వరల్డ్ వైడ్ యాజ్ ఎ హాలీవుడ్ సినిమా అనే ఆస్పెక్ట్ ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకొని దే విల్ మార్కెట్. రాజమౌళి గారు బేసిక్గా మార్కెటింగ్లో తోపు. ఓకే, అట్లాంటిది ఆయన ఇండియా వైడ్ మార్కెటింగ్ చేస్తేనే అలాగుంటే వరల్డ్ వైడ్ మార్కెటింగ్ చేస్తే ఇంకెలాగుంటుందో ఇంకా మీ ఊహకే వదిలేస్తున్నాయి ఇంకా. సో నేను కూడా ఎక్సైటెడ్గా ఉన్నా చూడటానికి, ఆ మార్కెటింగ్ స్ట్రాటజీస్ చూడటానికి. అండ్ ప్రతి ఒక్క మార్కెటింగ్ స్ట్రాటజీ కోసం కూడా మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఫర్దర్గా ఇవి చాలా సినిమాలకి ఒక ఏమంటారు, ఒక నిదర్శనం. అనిల్ రావిపూడి ఎలాగైతే చిన్న సినిమాలకి మార్కెటింగ్ విషయంలో ఒక ఎగ్జాంపుల్ సెట్ చేస్తున్నారు, రాజమౌళి గారు పెద్ద సినిమాల మార్కెటింగ్ ఒక ఎగ్జాంపుల్ సెట్ చేస్తున్నారు. సో దాట్స్ వై అనమాట. సో నేను అంటుంది అదే. సో లెట్స్ సీ, చూద్దాం. ఓకే, సో ఇక్కడ పాయింట్ ఏంటంటే దీన్ని వరల్డ్ వైడ్గా రిలీజ్ చేసే ప్లాన్ ఉంది. సో ఏది ఫస్ట్ రిలీజ్ అవుతుందో తెలియదు, SSME 29 లేదంటే అల్లు అర్జున్ గారి 22 అట్లీ గారి సినిమానా అనేది తెలియదు. కానీ డెఫినెట్గా ఈ రెండిట్లో ఏది ఫస్ట్ రిలీజ్ అయితే అదే ఫస్ట్ తెలుగు గ్లోబల్ సినిమా. ఎందుకో తెలుసా, ఈ రెండు సినిమాలు కూడా చాలా పెద్ద స్థాయిలో హాలీవుడ్ ప్రొడక్షన్ హౌసెస్తో టైఅప్ అవుతూ, హాలీవుడ్ మార్కెటింగ్ ఏజెన్సీస్తో టైఅప్ అవుతూ హాలీవుడ్ మూవీస్ లెవెల్ ఆఫ్ రిలీజ్ని అయితే చేస్తున్నారు. నాట్ 90%, నాట్ 80%, నాట్ 70%, నాట్ 95%, నాట్ 99%, 100% హాలీవుడ్ సినిమాల లెవెల్ ఆఫ్ రిలీజ్ ఉండబోతుంది ఈ రెండు సినిమాలకి కూడా మన సైడ్ నుంచి. ఇంకా డ్రాగన్ కూడా ఉండొచ్చు నాకు తెలిసి, బట్ డ్రాగన్ ఆ లెవెల్ ఆఫ్ రిలీజ్ ఉంటుందో లేదో మన నాకు డౌట్గానే ఉంది ఇప్పటివరకు అయితే. అంటే వరల్డ్ వైడ్ రిలీజ్ చేయడం వేరు, వరల్డ్ వైడ్ హాలీవుడ్ మూవీ కైండ్ ఆఫ్ రిలీజ్ ఇవ్వడం వేరు కదా. సో వాటికి చాలా హ్యూజ్ లెవెల్ ఆఫ్ థియేటర్స్ ఉంటాయి. మరి అలా చేస్తారా లేదా అనేది మరి ఐడియా లేదు మరి. బట్ డ్రాగన్ కూడా హాలీవుడ్ లెవెల్లో ఆల్మోస్ట్ దగ్గరగా కొంచెం మంచి రిలీజ్ ఉండొచ్చు. కానీ 100% రిలీజ్ ఉండేదైతే మాత్రం ఫర్ SSME 29 ఆర్ AA 22, దిస్ ఇస్ ఫర్ షూర్. సో అది మ్యాటర్ అనమాట. మరి చూడాలి ఏది ఫస్ట్ రిలీజ్ అవుతుందో. యాజ్ ఆఫ్ నౌ అయితే రెండింటివి రిలీజ్ డేట్లు క్లారిటీ లేవు. ఒకటైతే కన్ఫామ్ 2027లోనే వస్తాయి, అంతకంటే ముందు అయితే రావు. 2026లో అయితే రావు మనకి, అదైతే కన్ఫామ్. బట్ ఎప్పుడు ఎలాగా ఏంటి అనేది మనకైతే తెలియట్లేదు. సో అది మరి మ్యాటర్. సో దాట్స్ ఇట్ గైస్, దిస్ ఇస్ ద సిచ్యువేషన్. సో మరి ఇంకా మీరేమనుకుంటున్నారు? సో నన్ను అడిగితే నాకు తెలిసి SSME 29 ఫస్ట్ రిలీజ్ అవుతుంది అనుకుంటున్నాను నేను. బికాజ్ కొంచెం ముందు స్టార్ట్ అయింది. అట్ ద సేమ్ టైం ఈసారి ఇంకా ఫాస్ట్గా తీస్తున్నారు రాజమౌళి గారు. ఎందుకంటే ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది కదా, ఒక సినిమాకి ఇంకో సినిమాకి మధ్య చాలా గ్యాప్ వచ్చింది. సో అందుకు మళ్ళీ దీని తర్వాత ఆయన మహాభారతం మీద కాన్సన్ట్రేట్ చేయాలి, అవన్నీ ఉన్నాయి కాబట్టి. సో దే ఆర్ ప్లానింగ్ వెరీ బిగ్ యాక్చువల్లీ. సో లెట్స్ సీ, చూద్దాం ఏంటి సిచ్యువేషన్ అనేది. సో దాట్స్ ఇట్ గైస్, ఇది సిచ్యువేషన్. సో ఇది SSME 29కి సంబంధించిన ఒక స్మాల్ అప్డేట్, బట్ ఇట్స్ వెరీ హ్యూజ్. సో ఈ నెవర్ బిఫోర్ సీన్ అన్న దాంట్లో ఇంత అర్థం ఉంది. సో నవంబర్లో నాకు తెలిసి ఇండియా మొత్తం కాదు, వరల్డ్ మొత్తం మాట్లాడుకుంటుంది ఈ సినిమా కోసం. వరల్డ్ మొత్తం గ్లోబ్ ట్రోటర్ ట్రెండింగ్ అవుతుంది. US, ఆస్ట్రేలియా, యూరోప్,
ఆఫ్రికా, రష్యా అక్కడ ఇక్కడ అనేయట్లేదు. అందరికి ఈ సినిమా తెలుస్తది ఖచ్చితంగా. అండ్ ఆఫ్‌కోర్స్ ఆ కటౌట్ కూడా హాలీవుడ్ కటౌట్ కాబట్టి డెఫినిట్‌గా చాలా పీక్స్ లెవెల్. ఆఫ్‌కోర్స్ 'మహేష్ బాబు' గారిని మనం ఆయన తెలుగు హీరోగా పుట్టడం వల్ల మాత్రమే ఇక్కడ మిగిలిపోయారు తప్ప, ఆయన ఒకవేళ హాలీవుడ్‌లో పుట్టింటే ఆయన ప్రపంచం మొత్తాన్ని ఏలుదునాయన. అది క్లియర్. క్రిస్ హెమ్స్‌వర్త్ వీళ్ళ వీళ్ళకంటే బెటర్ పొజిషన్‌లో ఉండును. ఐ కెన్ క్లియర్‌లీ సే థట్. అది. అదన్నమాట మ్యాటర్. సరే లెట్స్ సీ చూద్దాం. ఇప్పటికైనా పోయిందేం లేదు. ఆఫ్టర్ దిస్ గ్లోబ్ ట్రోటర్ డెఫినిట్‌గా హాలీవుడ్ నుంచి కాల్స్ వస్తాయి. అక్కడి నుంచి కూడా బాబు రావాలి, బాబు కావాలంటారు. అదైతే కన్ఫర్మ్. నో డౌట్. చూద్దాం. మాట్లాడుకుందాం అప్పుడు. సో థాట్స్ ఇట్ గైస్. దిస్ ఇస్ ద వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఈ వీడియోలోని కంటెంట్ షేరబుల్ అనుకుంటే మీ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో షేర్ చేయండి. లైక్ ఫేస్‌బుక్, వాట్సాప్, ట్విట్టర్, ఇన్‌స్టా వీటన్నిటిలోని కూడా. అండ్ ఇప్పటివరకు ఎవరైనా మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్‌లో పెట్టుకోండి. నా ఫర్దర్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ మాత్రం అక్కడ వచ్చి ఫాలో అవ్వచ్చు. థాంక్ యూ సో మచ్ గైస్. బాయ్. మనం వీడియో నెక్స్ట్ వీడియో. బాయ్. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే రూ. 5,000 ప్రొడక్ట్ రూ. 250కి రావడాన్ని గమనించారా? లేదు కదా! కానీ అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైమ్‌లో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైమ్‌లో ఒక్కొక్క ప్రొడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్‌గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేరు కదా! కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్‌గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమ్మీడియేట్‌గా మీకు ఆ ప్రొడక్ట్‌ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమ్మీడియేట్‌గా ఆ ప్రొడక్ట్‌ని పర్చేజ్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రార్డినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి. వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్‌గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్‌లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్‌స్టా బ్రాడ్‌కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్‌కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్‌లో ఉన్న మన ఛానల్‌ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్‌గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్‌లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్‌లో లింక్స్ ఉన్నాయి. వెంటనే ఫాలో అవ్వండి.